శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత సంస్కృత మహాభారతంలో ఆది పర్వంలో మనం 122వ భాగంలో ఇందులో మాద్రీదేవితో పాండు మహారాజు యొక్క వివాహం జరిగింది. ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు వైశంపాయనుల వారు. నిన్నటి పాఠంలో మనం ప్రవచనంలో కుంతీదేవితో వివాహం అనేటువంటి అంశాన్ని తెలుసుకున్నాం. పాండురాజు యొక్క ద్వితీయ భార్య మాద్రి, ఆవిని వివాహం చేసుకునేటువంటి ఇతివృత్తాన్ని ఈ భాగంలో వ్యాసుల వారు వర్ణిస్తున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుని వ్యాసుల వారికి నమస్కారం చేసుకుని ప్రారంభిద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆది పర్వంలో మనం 209 భాగాలు ఇప్పటికీ పూర్తి చేసుకున్నాం. నేను చెప్పుకోబోతున్నది 210. ఈ ప్రవచనంలో మాద్రి వివాహం, ఎవరి మాద్రి, సోదరుడు ఎవరు, మళ్ళీ రెండో వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటి, అవి ఏమన్నా అంశాలు ఉంటే మనం ప్రస్తావించుకుందాం. శ్రీ వైశంపాయన ఉవాచ తతస్యాంతనవో భీష్మో రాజ్ఞః పాండోర్యశస్వినః వివాహస్యాపరస్యార్థే చకార మతిమాన్ మతిం. తతశ్శాంతనవో భీష్మో, శంతన మహారాజు కుమారుడైనటువంటి శాంతనుడు అయినటువంటి భీష్ముడు రాజ్ఞః పాండోర్యశస్వినః, యశస్వినః అనే పదానికి అర్థం కీర్తి కలిగినటువంటి, గొప్ప కీర్తి కలిగినటువంటి మహారాజు అయినటువంటి పాండు మహారాజు గురించి ఆలోచిస్తూ వివాహస్య అపరస్యార్థే, కుంతీదేవితో వివాహం అయిపోయింది, వెంటనే ఎక్కడ గ్యాప్ లేకుండా వ్యాసుల వారు మళ్ళీ రెండో పెళ్లి పెట్టేశారు. వివాహస్య అపరస్య వివాహం, రెండో వివాహానికి కూడా భీష్ముడు ఆలోచిస్తున్నట్ట. ఆలోచన వివాహస్య అపరస్యార్థే చకార మతిం చకార. అయితే ఎవరిని వివాహం చేసుకోవాలనేటువంటి అంశాలలో అంతకుముందే భీష్ముడు తన అభిప్రాయాన్ని విదురుడికి చెప్తూ, ఆయన యదువంశము, అలాగే ఈ గాంధార వంశము, ఇంకొకళ్ళు మద్రదేశానికి సంబంధించినటువంటి రాకుమార్తెలు చాలా సుప్రసిద్ధమైనటువంటి వాళ్ళు, గుణవంతులు, కాబట్టి మన వంశానికి తగినటువంటి వాళ్ళు అని నా అభిప్రాయం అని విదురుడితో సంభాషించినటువంటి ఘట్టం చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఈ రెండో వివాహ విషయాన్ని మంత్రులతో ప్రస్తావించి నిర్ణయం తీసుకుంటున్నాడు భీష్ముడు. సో అమాత్యై స్థవిరై సార్ధం బ్రాహ్మణైశ్చ మహర్షిభిః. ఇలా ప్రతిసారి కూడా ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు ఒంటరిగా నిర్ణయం తీసుకోకుండా పెద్దవాళ్ళతో నిర్ణయం తీసుకుని చేశారు అంటే దానికి మనం వంక పెట్టక్కల్లా. మళ్ళీ రెండో పెళ్ళా, మళ్ళీ మూడో పెళ్ళి, మనం వంక పెట్టక్కల్లా. ఇంతమంది కలిసి నిర్ణయం తీసుకుంటున్నారంటే మనకంటే గొప్ప వాళ్ళు అయి ఉంటారుగా అని ఒక్క ఆలోచన చాలు మనకి, ఇంకా వేరే నిర్ణయం అక్కర్లా. సహా ఆ భీష్ముడు అమాత్యైః స్థవిరైః సార్ధం బ్రాహ్మణైశ్చ మహర్షిభిః, పండితుల చేత, అమాత్యుల చేత, మంత్రుల చేత, బ్రాహ్మణుల చేత, మహర్షుల చేత, అక్కడ ఉన్నటువంటి విద్వాంసులందరి చేత నిర్ణయం తీసుకోబడి అప్పుడు భీష్ముడు ముందుకెళ్తున్నాడు. ఎప్పుడైనా జాతకం చూపించుకుంటాం, జ్యోతిషాస్త్ర పండితులు మొదలైనటువంటి విద్వాంసులు కూడా రాజుల ఆస్థానాల్లో ఉంటూ ఉంటారు. ఈ మహారాజుకి ఎక్కడైనా గండం ఉంది అని తెలుసుకున్నారు అంటే తప్పకుండా దానికి తగ్గట్టుగా ముందు జాగ్రత్త చర్యగా ఏదైనా ఫలితం జాగ్రత్త తీసుకోవడం అనేటువంటిది ఉంటుంది. దీన్ని ఆలోచించుకోవాలి మనం ఎప్పుడు కూడా. ఇది రాజులు చేసేటువంటి సహజమైనటువంటి ప్రక్రియ. ఇవన్నీ కూడా రోజు వాళ్ళు పురోహితులు కూడా ముందే దానికి సంబంధించి నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. ఈ రాజుకి ఫలానా దేశంలో వచ్చి వస్తుంది, ఫలానా సమయంలో రాజ్యాభిషేకం, ఫలానా సమయంలో యుద్ధానికి వెళ్ళాలి అనేటువంటివన్నీ ముందే సూచిస్తూ ఉంటారు.
అలాగే ఆరోగ్య విషయాల్లోనూ, వివాహ విషయాల్లోనూ ప్రస్తావిస్తూ ఉంటారు. ఇక్కడ ఈ సందర్భంలో కూడా మరి రెండో వివాహం చేసుకోవాల్సిన అవసరం ఏమిటో మీరు ఒక్కసారి గమనిస్తే పాండురాజు దగ్గరికి వచ్చేటప్పటికి ఋషి శాపంతో తర్వాత మాద్రి సహగమనం చేయవలసి వస్తుంది. ఋషి శాపం ఋషి శాపంతో పాండురాజు చనిపోతాడు. చనిపోయిన తర్వాత అంటే ఇంకా పిల్లల్ని కన్న తర్వాత పంచపాండవులు కన్న తర్వాత ఆ తర్వాత పాండు మహారాజు మహర్షి యొక్క స్కందముడు అనేటువంటి మహర్షి యొక్క శాపంతో భార్యల్ని స్పృశించడం వలన మరణించడం జరుగుతుంది. మరణించిన తర్వాత సతీ సహగమనం చేస్తారు. ఆ పద్ధతి ఉందా ఆనాటి కాలానికి. దాంట్లో మరి కుంతీదేవి ఒక్క భార్యే అయి ఉంటే భర్తతో పాటు ఆవిడ సహగమనం చేసి ఉంటే మరి 5గురు పిల్లల పరిస్థితి ఏమయ్యాయి? పంచపాండవుల పరిస్థితి ఏమయ్యాయి? ఎవరు దిక్కు? కాబట్టి ఇలాంటి అవాంతరాలని ఆలోచించుకుంటూ జ్యోతిష్ శాస్త్ర పండితులు, బ్రాహ్మణులు, మహర్షులు వీళ్ళు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు నిర్ణయిస్తారు. కాబట్టి ఇంకో వివాహం చేస్తే ఏదైనా అవాంతరం రావచ్చు. ఏమన్నా అవాంతరం తొలగిపోవచ్చు. ఉన్న కష్టాలు తొలగిపోవచ్చు. కొంచెం ఆపద తప్పిపోవచ్చు అనేటువంటి సూచిస్తూ ఉంటారు. ఆ సూచన మేర ఇట్లాంటివన్నీ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అంతే కాకుండా ఆ మహారాజులు పడేటువంటి కష్టానికి తగ్గట్టుగా వాళ్ళకి సుఖాన్ని కూడా ఇవ్వాలి. అది కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. సో అమాత్యైః స్థవిరైః సార్థం బ్రాహ్మణైశ్చ మహర్షిభిః బలేన చతురంగేణ యయౌ మద్రపతే పురం. కాబట్టి చతురంగ బలాలతో పాటుగా భీష్ముడు ఏం చేశాడంటే మద్రపతే పురం యయౌ. యయౌ అంటే వెళ్ళాను అన్నారు. ఎక్కడికి వెళ్ళాడు అంటే మద్ర దేశానికి వెళ్ళాడు. మద్రాధిపతిని చూడటానికి, మద్రదేశాధిపతి అయినటువంటి మహారాజుని చూడటానికి అక్కడికి వెళ్లి తన అంతరంగం చెప్పడానికి భీష్ముడు చతురంగేణ బలేన చ చతురంగ బలాలతో వెళ్ళాడు. చతురంగ బలం, గజబలం, అశ్వబలం, రథబలం, కాల్బలాలతో తమాగమ తమాగత తమాగతమభిసృత్య భీష్మం వాహీక పుంగవ. వాహీక పుంగవ అనొచ్చు, బాహ్లీక పుంగవ అనొచ్చు. బాహ్లీకుడు అక్కడ మద్రదేశానికి అధిపతి అయినటువంటి వాడు. ఆ మహానుభావుడు తమ ఆగతం అభిసృత్య భీష్మం. భీష్ముడు రాజ్యంలో ప్రవేశించాడనేటువంటి అభిసృత్య, శృత్య అంటే విని, అక్కడ వార్తాహరుల చేత విని భీష్ముడు ప్రవేశించాడనేటువంటి వార్త తెలుసుకుని ఎదురు వెళ్ళి ఆయన పూజించి అర్చించి భీష్ముడిని ప్రత్యుద్గమ్యార్చయత్వాచ పురం ప్రావేశయన్ నృపః. ఆ బాహ్లీకుడు మద్రదేశాధిపతి అయినటువంటి మహారాజు నృపః ప్రత్యుద్గమ్య అంటే ఎదురు వెళ్ళి, భీష్ముడికి ఎదురు వెళ్ళి ఆయన్ని చక్కగా శాస్త్రోక్తంగా అర్చయిత్వాచ పురం ప్రావేశయన్ నృపః నగరంలోకి ప్రవేశింపజేశాడు సభా మండపంలో. దత్వా తస్యాసనం శుభ్రం పాద్యమర్ఘ్యం తదైవ చ. దత్వా తస్య ఆసనం. ఇక అక్కడ అతిథులకి చేసేటువంటి మర్యాదలు అర్ఘ్యపాద్యాదులు, ఆసనాదులు మొదలైనటువంటివన్నీ దత్వా ఇచ్చి, ఏ మర్యాదలు అయితే చేయాలో అవన్నీ ఇచ్చి ఆసనము మొదలైన శుభ్రమైనటువంటి ఆసనాన్ని, ఉచితమైనటువంటి ఆసనాన్ని కల్పించి పాద్యం అర్ఘ్యం తదైవ చ అర్ఘ్యపాద్యాదులతో గౌరవించాడు లోపలికి తీసుకొచ్చి. అంతేకాకుండా మధుపర్కం చ మద్రేషః ప్రపచ్ఛాగమనే అర్ధితాం పప్రచ్ఛాగమనే అర్ధితాం. మధుపర్కం తర్వాత వస్త్రం సమర్పయామి మొదలైనటువంటి అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, ముందు పాద్యము తర్వాత అర్ఘ్యము, ఆసనము, తర్వాత మధుపర్కము మొదలైనటువంటివన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి చేయవలసిన ఉపచారాలు ఏవైతే ఉన్నాయో అవి చేసుకుంటూ వచ్చాడు. అన్నీ అయిన తర్వాత మహానుభావ మా వల్ల ఏ కార్యం కావాల్సి ఏమన్నా సహాయం చేయాలా అంటూ మీ రాకకి కారణం ఏమిటి, ఇట్లా మర్యాదగా అడగటం అనేటువంటి అతిథుల పట్ల గృహస్థుని యొక్క బాధ్యత. మధుపర్కంచ మద్రేష. మద్రేష అనే విధంగా మద్రదేశపు రాజు అయినటువంటి ఆయన భీష్ముడికి యథోచితంగా చక్కగా సన్మానించి పప్రచ్ఛ ఆగమనే అర్థితాం. పప్రచ్ఛ అంటే అడగటం, అడిగాడు. ఏమని అడిగాడు? ఆగమన కార్య కిమస్తి, మీ రాకకి కారణం ఏంటి మహానుభావ, ఇలా వచ్చారు అని చెప్పి. ఎందుకంటే భీష్ముడు ఎప్పుడు అంత దాకా వెళ్ళలేదు, రాక రాక వచ్చాడంటే ఏదో గొప్ప కార్యమే ఉంటుంది కాబట్టి పప్రచ్ఛ ఆగమన కార్యం. అప్పుడు భీష్ముడు చెప్పాడు, తం భీష్మ ప్రత్యువాచేదం మద్రరాజం కురుద్వః. మద్రరాజం కురుద్వః. కురుద్వః అంటే కురువంశ ప్రభువు అయినటువంటి ఈ భీష్ముడు, భీష్మ అనేది ప్రథమా విభక్తి, కురుద్వః అనేది ప్రథమా విభక్తి.
ప్రథమా విభక్తి విసర్గలు అక్కడ రెండు వచ్చాయంటే సబ్జెక్ట్. ఆ ప్రథమా విభక్తి వచనాలు రెండు పక్క పక్కన చేర్చుకోవాలి. కురుద్వహ భీష్మ, కురువంశరాజులైనటువంటి భీష్ముడు మద్రరాజం ప్రత్యువాచ. ఇదం మద్రరాజుతో ఈ విధంగా ప్రతి ఉవాచ ఈ విధంగా పలుకుతున్నాడు. తమ్ మద్రరాజం, ఇక్కడ తమ్ అనేది ద్వితీయ విభక్తి, మద్రరాజం అనేది తృతీయ విభక్తి. రెండు ఎండింగ్స్ సేమ్ ఒకేలా ఉంటాయి. తమ్ మద్రరాజం అట్లా ఎండింగ్స్ ఒకేలా కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు కూడా. ఆ ఎండింగ్స్ ఒకేలా ఉన్నటువంటి పదాలని మనం అన్వయ క్రమంలో ఒక పక్కన పెట్టుకుంటే వరుసగా వస్తుంది. తమ్ మద్రరాజం ప్రత్యువాత. ఇది ఆ మద్రరాజుతో ఈ విధంగా ప్రత్యుత్తరం సమాధానం ఇస్తున్నాడు. మీ రాకకి కారణం ఏంటి అని అడగగానే భీష్ముడిగా మొదలు పెడుతున్నాడు. ఆగతం మాం విజానీహి కన్యార్ధినమరిందమ. అరిందమ అంటే శత్రువుల్ని మర్దించేటువంటి ఓ మహారాజా, మహానుభావ, మహావీర, కన్యార్థినం విజానీహి మాం ఆగతం. కన్యార్థినం ఆగతం ఇది విజానీహి మాం. నేను ఎందుకు వచ్చానంటే కన్యార్థిన, కన్యా ప్లస్ అర్థిన, విద్యార్థి అన్నట్టుగానే విద్యా ప్లస్ అర్థి, కన్యా ప్లస్ అర్థి, కన్యని అర్థించడానికి వచ్చానని నువ్వు అర్థం చేసుకోవయ్యా. ఆ కారణంతో ఆగతం మాం విజానీహి, నేను వచ్చానని నువ్వు గ్రహించు. ఎందుకంటే నీకు సోదరి ఉంది, ఆ సోదరి మంచి గుణవతి అని చెప్పి నేను విన్నాను, కాబట్టి ఆవిడ గ్రహించడానికి వచ్చాము. శ్రూయతే భవత సాధ్వి స్వసా మాద్రి యశస్విని. స్వసా మాద్రి, సోదరి అయినటువంటి నీ సోదరి అయినటువంటి మాద్రి కీర్తిమంతురాలు, గుణవంతురాలు అని చెప్పి శ్రూయతే మేము వినటం జరిగింది బ్రాహ్మణోత్తముల ద్వారా, గొప్పవారి ద్వారా. కాబట్టి ఆమెను మేము కోరుతున్నాం. తామహం వరయిష్యామి, ఆమెను మేము వరించడానికి వచ్చామయ్యా. దేనికోసం అంటే పాండోరర్థే యశస్విని. పాండోహ అర్థే అంటే పాండురాజు కొరకు, మా రాజు అయినటువంటి పాండురాజు కొరకు అహం తాం వరయిష్యామి, ఆమెను వరించడం కోసం అని చెప్పి వచ్చాం. యుక్త రూపో హి సంబంధే త్వం నో రాజన్వయం తవ. అంతేకాకుండా మీతో సంబంధం మాకు యుక్త రూపమైనదని భావించాం, అలాగే మా సంబంధం కూడా మీకు యుక్త రూపమైనదే అని నేను అనుకుంటున్నాను. అంటే ఇద్దరి పట్ల మీది మాది ఈడు జోడు వంశాలు అన్ని సరిగ్గా సరిపోతున్నాయి. యుక్త రూప, యుక్తాయుక్త విచక్షణ అంటాం. యుక్తం ఇట్స్ ప్రాపర్. యుక్త రూపో హి సంబంధే త్వం నో రాజన్వయం వయః. ఏ రాజన్ వయం తవ. రాజన్వయం అనే పదానికి అర్థం రాజవంశాలు. మన రెండు రాజవంశాలు కూడా యుక్త రూప, తగినటువంటివి. కాబట్టి ఈ సంబంధం బాగుంటుంది అని చెప్పి మాకు అనిపించింది. మీరు కూడా ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. ఏతత్ సంచింత్య, సంచింత్య అంటే బాగా ఆలోచించుకో. ఏతత్ సంచింత్య మద్రేష గృహాణాస్మాన్యధావిధి. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకుని వంశాలు, తరాలు, మా పాండురాజు గొప్ప కీర్తి, ఖ్యాతి, గుణాలు, వీరుడు, ఈ పరాక్రమాలు ఇవన్నీ మీకు తెలిసినవే. కాబట్టి అవన్నీ కూడా మీరు ఆలోచించుకుని గృహాణ అస్మాన్యథావిధి, శాస్త్రోక్తంగా మీ అమ్మాయిని, మీ ఇంటి ఆడపడుచుని మా ఇంటికి పంపించండి. గృహాణ నాకు పంపించండి. తమేవం వాదినం భీష్మం ప్రత్యభాషత మద్రపః. పైన మద్రేశ అని ఇచ్చారు, ఇక్కడ చూసారా పదం మార్చేశాడు, మద్రపః అన్నాడు. మద్ర దేశాన్ని పాలించేవాడు. అక్కడ ఈశ అంటే ప్రభువు, పహ అంటే పరిపాలించేవాడు. మద్రపః మద్రదేశాన్ని పరిపాలించేటువంటి రాజు అయినటువంటి ఆయన ఈ విధంగా చెప్పినటువంటి భీష్ముడి వచనాలకి ప్రత్యభాషత, ప్రతి ప్లస్ అభాషత, ప్రత్యభాషత, తిరిగి ఈ విధంగా సమాధానం చెప్తున్నాడు. నహి మే అన్యో వరస్తత్రః తత్వత్తః వరః నమే అన్యః. త్వత్తః అంటే మీకంటే మించినటువంటి వరుడు మాకెక్కడ దొరకడండి. అట్లాంటి వరుడు ఆ పాండురాజు. నహి మే అన్యో వరస్త్వత్తః శ్రేయానితి మతిర్మమ. మతిర్మమ, మమ మతి, నా బుద్ధి ప్రకారం, నా ఆలోచన ప్రకారం శ్రేయాన్ ఇది, ఇంతకంటే శ్రేయస్కరమైనటువంటి సంబంధం నేను తేలేదు మా అమ్మాయి. శ్రేయాన్ ఇది ఉభయపక్షంలో కూడా చక్కటి శ్రేయస్కరమైనటువంటి సంబంధం అనే నా ఆలోచన కూడా. నహి మే అన్యః వరః త్వత్తః. త్వత్తః అంటే మీకంటే మించినటువంటి వరుడు, గొప్ప సంబంధం మాకు దొరకదు. పూర్వైః ప్రవర్తితం కించిత్ కులే అస్మిన్ నృపసత్తమైః
సాధువా యది వా సాధు తన్నాతిక్రాంతుముత్సహే. కాకపోతే మాకు పూర్వ ఆచారాల ప్రకారం పూర్వై ప్రవర్తితం కించిత్, మా పెద్దలు పూర్వులు ఒక సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. కన్యాశుల్కం, శుల్కం అంటారు దాన్ని. ఆ శుల్కం తీసుకుని మేము కన్యని ఇవ్వటం అనేటువంటి మాకు వస్తున్న ఆనవాయితీ. మీకు తెలిసే ఉంటుంది మా వంశ ఆచారాల గురించి. మరి అట్లా తెలిసినప్పుడు నేను ఊరికనే నేనొక్కడిని ఆ ఆచారాన్ని దాటకూడదు కాబట్టి ఆ శుల్కాన్ని తీసుకుని నేను ఇస్తాను, మీరు దాన్ని పాటించినట్లయితే అన్నారు. పూర్వై ప్రవర్తితం కించిత్ కులే, కులే అంటే మా వంశంలో, కులే అస్మిన్ నృపసత్తమై, నృపసత్తమై మా యొక్క వంశరాజుల యొక్క మహానుభావుల చేత, అస్మిన్ కులే ఈ వంశంలో, మా వంశంలో మద్రదేశంలో కించిత్ ప్రవర్తితం, పూర్వై పూర్వం నుండి ఒక ఆచారం ప్రవర్తితం, అది నడుస్తున్నటువంటి ఒక ఆచారం, ఒక అద్భుతమైనటువంటి సంస్కారం మాకుంది, ఒక సంస్కృతి. కాబట్టి అది అది మంచో చెడో, సాధువా యది వా సాధు, అది మంచో చెడో నాకు తెలియదు కానీ దాన్ని పాటించడం మాత్రం నా విధి, నా బాధ్యత. సాధువా యది వా సాధు తన్నాతిక్రాంతుముత్సహే, దాన్ని అతిక్రమించడం అనే దానికి నేను సాహసించను మహానుభావ. కాబట్టి దాన్ని పాటించి, ఆ సంస్కారాన్ని పాటించి మీరు కన్యని తీసుకువెళ్ళండి అన్నాడు. ఏంటంటే కొంత శుల్కంగా, కొంత ధనమో ద్రవ్యం ఏదో ఒక రకమైనటువంటిది ఇచ్చి అప్పుడు కన్యని తీసుకువెళ్ళటం అనేటువంటిది పూర్వకాల సంస్కారం. వెంటనే ఆ మాట వినంగానే భీష్ముడు సంతోషించాడు. ఆయన అది ధర్మయుక్తమే. వ్యక్తం తద్భవతశ్చాపి విదితం నాత్ర సంశయః నచ యుక్తం తథా వక్తుం భవాం దేహీతి సత్తమా. ఇది కూడా మద్రరాజు అన్నటువంటి శ్లోకం. వ్యక్తం తద్భవతశ్చాపి, భవతశ్చాపి అనే పదానికి అర్థం ఏంటంటే మీకు కూడా వ్యక్తం తెలిసినటువంటిది ఆ ఆచారాలు. ఈ ఆచారాలు ఏ ఏ దేశాలలో ఏ ఏ కట్టుబాట్లు ఉంటాయి, ఏ ఆచారాలు ఉంటాయి అనేది ముందే తెలుసుకుని వెళ్తాం. పిల్లలు అడగడానికి వెళ్ళినప్పుడు ఆ అమ్మాయిని ఎలా అడగాలి, వాళ్ళ ఆచారాలు ఏంటో తెలుసుకుని వెళ్తాం. ప్రాంతాన్ని బట్టి మనం మార్చుకుంటూ ఉంటాం పద్ధతులు కూడా. కాబట్టి వ్యక్తం తద్భవశ్చాపి, భవశ్చాపి అంటే మీకు కూడా మా ఆచారాలు తెలుసు, విదితం, విదితం మీకు తెలిసినవి అవన్నీ కూడా. నా అత్ర సంశయ, అత్ర న సంశయ, ఇందులో సందేహమే లేదు, మీకు ఖచ్చితంగా తెలుసు అన్ని శాస్త్రాలు. అట్లాంటిది మీరు తెలిసి కూడా అవి తీసుకోకుండా అమ్మాయిని పంపించేయండి అంటాం యుక్తం కాదేమో అని మెల్లగా అంటున్నాడు. నచ యుక్తం తథా వక్తుం భవాన్ దేహీతి సత్తమా. దేహి ఇది సత్తమా, దేహీతి అనే దానికి అర్థం అమ్మాయిని ఇవ్వండి అని మీరు నాకు శుల్కం ఇవ్వకుండా అడగటం న్యాయం కాదు మహానుభావ. తథావక్తుం, తథావక్తుం నచయుక్తం, మీరు అలా మాట్లాడటం యుక్తం కాదు. శుల్కం ఇచ్చి అమ్మాయిని తీసుకువెళ్తానంటే అది సమంజసం, కానీ ఏమి ఇవ్వకుండా అమ్మాయిని పంపించండి అంటే బాగుండదు కదా. తథావక్తుం చ నయుక్తం భవాన్ దేహీది సత్తమా, మీలాంటి సత్తములకి, మీలాంటి ఉత్తములైనటువంటి మహానుభావులకి అలా మాట్లాడటం తగదు కదా, తెలిసి కూడా. మీకు తెలుసు ఆచారాలు, మా ఆచారాలు అనగానే ఇది కులధర్మం అంటే, ఇది వంశాచార ధర్మం అలా వస్తున్నది. కులధర్మ సనో వీర ప్రమాణం పరమం చ తత్ తేన త్వాం న బ్రవీమ్యేతత్ అసందిగ్ధం వచోరిహన్. అట్లా కులధర్మం అనేటువంటిది ఏదైతే ఉంటుందో సనో వీర ప్రమాణం పరమం చ తత్, మన కులధర్మాలు అనేటువంటివి పరమం ప్రమాణం, మనకు గొప్ప గొప్ప ప్రమాణాలు అవన్నీ కూడా. మనల్ని సంస్కారవంతుల్ని చేసి చక్కటి విచక్షణ జ్ఞానాన్ని కలిగించి ఒక క్రమబద్ధంగా వంశము, ఆచారాలు, సమాజము కూడా ఒక క్రమబద్ధంలో వెళ్ళటానికి ఈ కులాచారాలు, కులధర్మాలు అనేటువంటివి ఎంతో ఉపయోగపడేటువంటివి. అట్లాంటిది తేన త్వాం న బ్రవీమ్యేతత్ అసందిగ్ధం వచోరిహన్, కాబట్టి అవి తెలుసుకుని దాన్ని పాటించి మీరు ఈ విధంగా తీసుకువెళ్ళటం ఉచితమని నా అభిప్రాయం అండి అని చెప్పి మద్రరాజంటే భీష్ముడు దానికి చక్కగా మాట్లాడుతున్నాడు. అవును నిజమేనా ఆయన, అది ధర్మమైనటువంటిది, ధర్మ సమ్మతమైనటువంటిది అది. తం భీష్మ ప్రత్యువాచేదం, భీష్మ ప్రతి ఉవాచ, భీష్ముడు తిరిగి సమాధానం ఇస్తూ మద్రరాజుతో, మద్రరాజం జనాధిప, జనాధిప జన ప్లస్ అధిప జనాధిప, జనుడికి రాజు అయినటువంటి మద్రరాజు భీష్ముడు మద్రరాజుతో అన్నటువంటి మాట ఏమని, ధర్మ ఏష పరో, ఏష పరో ధర్మ, మీరు చెప్పింది పరో ధర్మ, గొప్ప ధర్మం అండి, మామూలు ధర్మం కాదు. ధర్మ ఏష పరో రాజన్ స్వయముక్త స్వయంభువ, స్వయంగా స్వయంభువుడే చెప్పిన ధర్మాలలో ఉన్నది మీరు చెప్పినటువంటి ఈ విషయం, శుల్కం అనేటువంటి. శుల్కం అంటే ఆనాటి కాలంలో
స్త్రీలు తక్కువ ఉండేవారు, పురుషులు ఎక్కువ మంది ఉండేవారు. కాబట్టి కన్యాశుల్కంగా కొంత ధనం ఇచ్చి తీసుకువెళ్ళటం అనేటువంటిది ఆ తండ్రికి ఆ సంస్కారానికి వాళ్ళకి ఉపయోగపడుతూ ఉండేది. ఇప్పుడేమన్నా వాళ్ళు ఇస్తున్నారు. ఈ కట్నం తీసుకునేటువంటి ఆచారం. పూర్వకాలం కన్యాశుల్కం. అమ్మాయిని తీసుకునేటప్పుడు మగవాళ్ళే తిరిగి ఇచ్చేటువంటి వాడు. అది ధర్మం. ఈ ధర్మం అనేది ధర్మశాస్త్రం పూర్వం స్వయంభువా యుక్తః. స్వయంభువుడే బ్రహ్మదేవుడే స్వయంగా ధర్మం అని అంగీకరించినటువంటి విషయం ఇది. ఇది పరో ధర్మః. ఏష పరో ధర్మ. ఇది గొప్ప ధర్మం నాయన మహానుభావం మీరు చెప్పినటువంటి విషయం. దీంట్లో సందేహమే లేదు. నాత్ర కశ్చన దోషోస్తి. ఇందులో ఎటువంటి దోషము లేదు. అత్ర కశ్చన దోషః నాస్తి. పూర్వైర్విధి త్రయం కృతః. పూర్వైహి పెద్దలైనటువంటి పూర్వుల చేత, మహానుభావులైనటువంటి మనం పూర్వుల చేత ఏవం విధిహి అయం కృతః. ఈ విధానం అనేటువంటి విధి అంటే కట్టుబాటు, ఏర్పాటు. ఈ విధానం అనేటువంటిది పూర్వం మన పెద్దల చేతే చేయబడినటువంటి. కాబట్టి మనం పాటించి తీరాలి. మనం అధిగమించకూడదు దాన్ని. ఆ లిమిట్ క్రాస్ చేయకూడదు. మనం తప్పకుండా దాన్ని పాటించే, ఆ మర్యాదను పాటించే వెళ్ళాలి. విధితేయం చ తే శల్య మర్యాద సాధు సమ్మత. ఓ శల్య మహారాజా, విధితేయం చ తే. మీరు చెప్పినటువంటి విషయం నిజమైనదే అని శల్యుడు, ఇక్కడ మాద్రి యొక్క సోదరుడి పేరు శల్యుడు, శల్య మహారాజు. మహాభారతంలో అద్భుతమైనటువంటి క్యారెక్టర్. విపరీతమైనటువంటి బలపరాక్రమాలు కలిగిన వాడు, భీముడితో సమానమైనటువంటి సత్తా ఉన్నటువంటి వాడు శల్యుడు. భీముడితో సమానమైన పరాక్రమం. మళ్ళీ లాస్ట్ లో కర్ణుడికి రథసారథిగా వెళ్ళిపోతాడు కదా ఇతను. కర్ణుడికి రథసారథిగా ఉండాల్సి వస్తుంది. అది రాజకీయం చేస్తాడు దుర్యోధనుడు. చాలా పెద్ద మంచి టాపిక్ అది, చాలా మంచి టాపిక్. విదితేయం చ తే శల్య. ఓ శల్య మహానుభావ, అయం తే విదితః. ఇది తెలిసినటువంటి విషయమే ఈ మర్యాద కూడా. మర్యాద సాధు సమ్మత. ఇది సాధువుల చేత సమ్మత, అంగీకరించబడినటువంటి మర్యాద మాత్రమే. ఇది తప్పకుండా చేద్దాము అని వెంటనే ఒక్కసారి పిలిపించంగానే వచ్చేసే ధనధాన్యాలు రాసులని. ఇత్యుక్త్వా సమహాతేజా శాత కుంభం కృతాకృతం. మొత్తం అద్భుతమైనటువంటి కానుకలన్నీ తెప్పించేశాడు. రత్నాని చ విచిత్రాణి శల్యాయాదాత్ సహస్రశః. విచిత్రమైనటువంటి రత్నాలని, అద్భుతమైనటువంటి రత్నాలని సహస్రశః, వేలాది వేలాది రత్నాలని తీసుకొచ్చి శల్యాయాదాత్, శల్యాయ అదాత్ విడతీస్తే, శల్యాయాదాత్ అనే పదం విడతీస్తే శల్యాయ అంటే శల్య మహారాజు కొరకు అదాత్ ఇచ్చాను, దానంగా ఇచ్చాడు, శుల్కంగా ఇచ్చాడు, కన్యాశుల్కంగా భీష్ముడు. రత్నాలు, ధనాలు, బంగారం, సువర్ణములు, విచిత్రమైనటువంటి వజ్ర వైఢూర్యాలు, ఆభరణాలు అన్ని తీసుకొచ్చాడు. అంతేకాకుండా గజానశ్వాన్ రథాంసి చైవ వాసాంసి ఆభరణాని చ. గజములు, అశ్వములు, రథములు మొదలైనటువంటి వాహనాలన్నీ ఇవన్నీ చదివించేస్తున్నాను అయ్యానికి ముందు. పెళ్లి కాకముందే హాయిగా చదివింపులు అయిపోతాయి ఇక్కడ వీళ్ళకి. అంతేకాకుండా వాసాంసి ఆభరణాని చ. వాసాంసి అనే పదానికి అర్థం చక్కటి వస్త్రములు, శుభ్రమైనటువంటి పట్టు పీతాంబరాలన్నీ కూడా చదివించాడు. ఆభరణాని చ, అనేకమైనటువంటి ఆభరణాలను ముందే గుట్టలు గుట్టలుగా కానుకలు ఇచ్చేశాడు. వాళ్ళు అంగీకరిస్తే చాలు. ఇవన్నీ ఏముంది? మణిముక్తా ప్రవాళం చ గాంగేయో యసృజత్ శుభం. మణిముక్తా ప్రవాళం, మణులు, వజ్రాలు, వైఢూర్యాలు, రాసులు, అద్భుతమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి ఎన్నో గాంగేయుడు అక్కడ కుమ్మరించి పారేశాడు ఆయన స్థాయికి తగ్గట్టుగా. గాంగేయో వ్యసృజత్ శుభం, శుభకరమైనటువంటిది ఎన్నో ఆభరణాలని, ఎన్నో నగలని అక్కడ వాళ్ళ ముందు అలా శుల్కంగా సమర్పించడం జరిగింది. అప్పుడు శల్యుడు ఇవన్నీ గ్రహించి తన సోదరి అయినటువంటి మాద్రిని అప్పచెప్తున్నాడు. తత్ ప్రగృహ్య ధనం సర్వం శల్యః సంప్రతి మానసః. ఇవన్నీ తీసుకున్నటువంటి శల్యుడు సంప్రతి మానసః, పరమానందపడ్డాడు. ఎందుకంటే పరంపరగా వస్తున్నటువంటి ఆనవాయితీని గౌరవించడం, ఆ సాంప్రదాయాన్ని, ఆ ఆచారాన్ని వాళ్ళు పాటించడం అనేటువంటిది. అంతేగాని ధనం మీద వ్యామోహం కాదు. ఇన్నిచ్చాడా, ఇంత చిన్న బాగుంది అని చెప్పి ఆనందం కాదు. అక్కడ ఆచారం, కులాచారం మనం పాటించాలి, పక్క వాళ్ళ చేత పాటింప చేయాలి. అది ఎదుర్కొంటా వచ్చినటువంటి వాళ్ళు, ఎక్కడో హస్తినాపురం నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఆ సాంప్రదాయం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఇక్కడి నుంచి తీసుకువెళ్తున్నటువంటి అమ్మాయిని తీసుకెళ్తున్నప్పుడు ఈ ఆచారం ఇక్కడ పాటించాలి. కాబట్టి అది పాటించడంతో సంతోషపడిపోయాడు శల్యుడు కాస్త. సంప్రతి మానసః దదౌ తాం సమలంకృత్య స్వసారం కౌరవర్షభే. స్వస అనే పదానికి సోదరి.
దదౌ తాం సమలంకృత్య స్వస, తన సోదరిని మాద్రిని చక్కగా అలంకరించి కౌరవ వృషభుడు అయినటువంటి కౌరవ వంశ నాథుడైనటువంటి పాండురాజు కోసం అని చెప్పి భీష్ముడికి అందించాడు. సతాం మాద్రీముపాదాయ భీష్మ సాగరగాసుత, గాంగేయుడు అంటారు, గంగాపుత్రుడు. గంగాపుత్రుడైనటువంటి భీష్ముడు తాం మాద్రీం ఉపాదాయ, ఆ మాద్రిని గ్రహించి రథంలో కూర్చోబెట్టుకుని హస్తినాపురానికి వచ్చేస్తున్నాడు. ఆజగామపురీం ధీమాన్ ప్రవిష్టో గజసాహ్వయం. గజసాహ్వయం అంటే హస్తి, గజం అంటే హస్తి, ఏనుగు. గజసాహ్వయము అంటే హస్తి అనేటువంటి పేరు కలిగినటువంటి పట్టణం హస్తినాపురం. ఆ హస్తినాపురం ఆజగామపురీ, హస్తినా నగరానికి ధీమాన్ ప్రవిష్ట భీష్ముడు, ధీమంతుడైనటువంటి భీష్ముడు మాద్రితో పాటుగా హస్తినాపురంలో ప్రవేశించాడు. ప్రవేశించిన తర్వాత తత ఇష్టేహని ప్రాప్తే ముహూర్తే సాధు సమ్మతే, తెచ్చిన తర్వాత చక్కగా ఇష్టమైనటువంటి మంచి ముహూర్తంలో, అది కూడా సాధు సమ్మతే, పెద్దలు నిర్ణయించినటువంటి అంగీకరించినటువంటి ముహూర్తంలో, వాళ్ళు అనుకుంటున్నటువంటి లగ్నం ప్రాప్తే ఇష్టే అహని ప్రాప్తే, వాళ్ళు అనుకుంటున్నటువంటి శుభముహూర్త గడియలన్నీ కూడా ప్రాప్తించినటువంటి శుభముహూర్తంలో వివాహం కారయామాస భీష్మ పాండోర్మహాత్మనః. భీష్మ పాండోర్మహాత్మనః, పాండు మహారాజుకి ఈ భీష్ముడు ఈ మాద్రినిచ్చి ద్వితీయ వివాహం జరిపించడం జరిగింది. జగ్రాహ విధివత్ పాణిం, పాణిం అంటే చెయ్యి, విధివత్ శాస్త్రబద్ధంగా చేయి పట్టుకుని పాణిగ్రహణం గావించాడు పాండురాజు. జగ్రాహ విధివత్ పాణిం మాద్ర్యాః పాండుర్నరాధిప. పాండుర్నరాధిప, నరాధిప అంటే రాజు, మహారాజు అయినటువంటి ఆ పాండు మహారాజు మాద్రి మద్రదేశ రాజకుమార్తె కాబట్టి మాద్రి అనే పేరు వచ్చింది. మద్రదేశం మనం చెప్పుకున్న మద్రదేశం ఎక్కడ అనేటువంటి మనం అట్లా విధివత్ పాణిం జగ్రాహ, జగ్రాహ అంటే గ్రహించను, పాణిగ్రహణం గావించాడు. తతో వివాహే నిర్వృత్తే సరాజా కురునందన. వివాహం అయిపోయిన తర్వాత ఆ కురునందనుడు స్థాపయామాస తాం భార్యాం శుభే వేష్మని భామిని. శుభే, ఒక మంచి ముహూర్తంలో చూసుకొని పెద్దలు చెప్పిన తర్వాత తన భార్యని, ద్వితీయ భార్య మాద్రిని వేష్మని అంటే తన యొక్క అంతఃపురంలో స్థాపయామాస, అంతఃపురంలోకి తీసుకువెళ్ళడం జరిగింది. తాం భార్యాం వేష్మని స్థాపయామాస, తన యొక్క భార్యని మాద్రిని వేష్మని స్థాపయామాస. సతాభ్యాం, సహ అంటే ఆ మహారాజు, పాండు మహారాజు, తాభ్యాం అన్నారు, ఇక్కడ ద్వివచనం వచ్చేసింది. ద్వివచనం అంటే ఇద్దరితో, ఇద్దరు భార్యలు. తాభ్యాం వ్యచరత్ సత్సర్థం విచరత్ సార్థం భార్యాభ్యాం రాజసత్తమ. ఇద్దరు భార్యలతో ఆ మహారాజు చక్కగా సుఖంగా కాలం గడుపుతూ, ఎవరెవరు అంటే కుంత్యా మాద్ర్యా చ రాజేంద్రో యథా కామం యథా సుఖం. సుఖంగా హాయిగా ఆయన యథాకామం, ఆయన ఇష్టం వచ్చినట్టుగా వ్యచరత్, వాళ్ళందరితో వ్యచరత్ అంటే సంచరించను, చక్కగా సుఖాలు అనుభవిస్తూ కుంతి మాద్రుడితో పాటుగా హాయిగా కాలం గడుపుతూ ఉన్నాడు పాండు మహారాజు. ఇంతటితో 20 శ్లోకాలైనాయి. ఆ తర్వాత జరగబోయేటువంటి అంశం, ఇక యుద్ధానికి వెళ్ళి విజయయాత్ర చేసి రావడం పాండు మహారాజు. ఈ ఇద్దరు భార్యలతో చక్కగా కొన్నాళ్ళు కాలం గడిపి, 1 నెల 2 నెలలు కాలం గడిపి హాయిగా ఆనందించి ఇక జైత్ర యాత్ర చేద్దామనేటువంటి సంకల్పంతో భూమండలాన్ని అంతా జయించి రావాలనేటువంటి సంకల్పం, దృఢ నిశ్చయం పెట్టుకున్నాడు పాండురాజు. ఆ యాత్ర ఎలా జరిగింది, ఎవరెవరిని జయించాడు, ఎవరితో యుద్ధాలు చేశాడు, అవన్నీ తర్వాత వచ్చేటువంటి 20 శ్లోకాలను రేపు చెప్పుకోబోయేటువంటి ప్రవచనంలో మనం చెప్పుకుందాం. దీంట్లో మొత్తం 45 శ్లోకాల వరకునే, రేపు 25 శ్లోకాలను. ఇంతవరకు ఒక అంశం వివాహ రేపు ఆ విజయ యాత్ర ఎలా చేసుకుంటూ వచ్చాడు. ఈ పాండురాజు చేసినట్టుగా తర్వాత పాండవులు అంటే అర్జునుడు, భీముడు మొదలైనటువంటి వాళ్ళు ఈయన్ని అనుసరిస్తూ మొత్తం భూమండలాన్ని జయించడం జరుగుతుంది. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ.